అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్తానని. సో తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తాన్ని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడైతే బయలుదేరిపోయి రెడీ అయిపోయాము అనమాట. తన్వి పాపకు కూడా రెడీ చేసేసాను. ఇంకా దారిలో తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. అప్పటికే టైం 6:30 అవుతుంది. సో తన్విక అయితే 8 to 9 o'clockకే తింటుందండి. బట్ దారిలో తినేస్తే ఒక పని అయిపోతుంది, కాసేపు పడుకుంటుంది కదా. మార్నింగ్ 5:30కి లేచింది అనుకున్నాను. బట్ దారిలో ఇంకా అత్తయ్య వాళ్ళని కూడా పిక్ చేసుకోవాలి. ఇంకా అత్తయ్య వాళ్ళని కూడా పిక్ చేసేసుకొని మేమైతే ఊరు బయలుదేరిపోయాం అనమాట. సో ఇక్కడైతే తన్విక పాప 5:30 లేచింది, కానీ అస్సలు పడుకోలేదండి దారి మొత్తంలో. ఇంకా వెళ్తున్న దారిలోనే పూండి తగిలిందనమాట. పూండి అనేది ఒక ఊరు. నా చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్ ఎప్పుడు ఏ వచ్చిన హాలిడేస్ వస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట, చింతాతయ్య చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. సో చాలా అంటే చాలా మెమరీస్ ఉండేవి. చింతాతయ్య అంటే ఎంత డిసిప్లిన్గా ఉండేవారంటే అంత డిసిప్లిన్గా ఉండేవారు. సో అప్పుడప్పుడు రైల్వే క్వార్టర్స్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికైతే తలప్రాణం తాక్కొచ్చేదండి. సో చాలా దూరం అనిపించేది. సో ఇప్పుడు ఇదంతా మారిపోయిందనమాట. సో ఇక్కడైతే గ్లాస్ ఇడ్లీలు దొరుకుతాయి అనమాట. నేను ఫస్ట్ గ్లాస్ ఇడ్లీ తిన్నాం ఇక్కడే. అండ్ శనగల కూర్చ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడైతే తన్వి పాప వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వచ్చారని ఇంకా పూర్తి పడుకోలేదు, చాక్లెట్స్ అవి ఇచ్చారు తనకి. ఇంకా ఆ ఆనందంలోనే ఉంది. సో ఇంకా అలా అలా వెళ్తూ అత్తయ్య వాళ్ళ ఊరికైతే వచ్చేసామన్నమాట. సో ఈ ఊరు దారి మొత్తము కొంచెం అంటే మొత్తం బీచ్ ఏరియా అనమాట ఇదంతాను. సో మొత్తానికైతే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అదే చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లు, వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అనమాట. సో ఇక్కడైతే పిన్ని వాళ్ళు ముందు రోజే వచ్చేసారు. సో ఆ పిన్ని మొత్తము టిఫిన్ సెక్షన్ అంతా పిన్నిదే అనమాట. మార్నింగ్ నుంచి వాళ్ళు టిఫిన్ వండుతూ ఇంకా రెడీ అవ్వలేదు, చెమటలు ఎక్కిపోయారు ఫుల్గాను. ఇంకా నానమ్మ ఇంకా నీలవేణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చున్నారనమాట. చిన్న అత్తయ్య వాళ్ళు అయితే బూర్లో వేస్తున్నారు, వేరే ఇంటి దగ్గర ఉన్నారు. ఇక్కడైతే పెళ్లి కూతురు రెడీ చేయడానికి నేను పిన్ని మోక్షిక అయితే వచ్చేసాము. సో తనకి రెడీ చేసింది నేనేని, జడ వేసింది పిన్ని, సారీ కట్టింది పిన్ని అని చెప్పుకుంటున్నాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఇంకా తన్విక పాప ఏడుస్తుందని మా వారు ఆ వీధి నుంచి ఈ వీధి తీసుకొచ్చారు తన్విక పాపకి. అంటే పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు పక్క వీధులే అనమాట. సో ఆ వీధి నుంచి ఈ వీధికి వచ్చి వెళ్ళేటప్పటికి బీప్ సాప్ అయిపోతుందండి ఎండలకి. విపరీతమైన ఎండ ఉంది. సో అంటే కనిపించడం లేదు, కానీ ఫేస్ చేసిన వాళ్ళకైతే చాలా అనిపిస్తుంది అనమాట. ఇంక వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా చుట్టాలందరూ పెళ్లి కూతురు ఇంటికైతే బయలుదేరిపోయారు. సో పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ అనమాట, ఇంటి పైన. సో ఇక్కడైతే అక్క కూడా వచ్చేసారనమాట. అక్క కొంచెం లేట్గా వచ్చారు, అక్క బావగారు. సో ఇక్కడైతే పెళ్లి కొడుకు తినేని. సో బాగా ఆ వీధి నుంచి ఈ వీధికి వచ్చి చెమటలు ఎక్కిపోయాడని ఆ పిన్ అలా టచ్అప్ చేస్తున్నారనమాట. సో టచ్అప్ చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మాకు ఒక్కొక్క 10,000 వేసేసి లేకపోతే పట్టుచీర తీయమని డిమాండ్ చేస్తున్నాము. సో ఇలాంటి టైం అప్పుడే కదండి డిమాండ్ లైన్ చేయగలం, వాళ్ళ మీద జోక్స్ అయినా వేయగలము. సో ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తానికి చిన్న మామయ్య ఇంకా ఇక్కడ వచ్చేసి విపరీతమైన ఎండకి ఫ్రూట్ తాగుతున్నామా, చాలా డ్రింకులు తాగుతున్నామా, ఏం తాగుతున్నామని అస్సలు చూసుకోవడం లేదు. వెయిట్ పెరుగుతామని ఏదనేది, ఎందుకంటే క్యాలరీస్ అస్సలు కౌంట్ చేసుకోవడం లేదు. ఎండకి ఏది దొరికితే తాగాలనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంటిపైనే రిసెప్షన్ ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారనమాట. సో ఇక్కడైతే తన్విక పాప అండ్ మా వారు ఇంకా మా బావగారు మామయ్య గారు ఉన్నారండి. అత్తయ్య వాళ్ళందరూ చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే పిల్లలందరూ అక్కడే ఆడుకుంటున్నారు, ఎండకి వాళ్ళు బయటకు వదలడం లేదనమాట. సో మనకి ఏదైనా ఇష్యూ వస్తే మనం చెప్పుకోగలమండి, చిన్నపిల్లలకి అసలు అంటే వాళ్ళు చెప్పుకోలేరు. అండ్ డీహైడ్రేట్ అయిపోయారు అనుకోండి, మోషన్స్ ఇంకా జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. మనకు సరదా, కానీ పిల్లలకి ఏమైనా వస్తే బాగోదు కదండి. సో అందుకని వాళ్ళు అక్కడ ఉండడమే బెటర్ అని ఇంకా మా వారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడే అంత చూసుకుంటున్నాము. ఇంకా మొత్తానికి అంత హడావిడిగా మంచిగా అయిపోయింది. సో పైన టెంట్ చుట్టుపక్కల ఈ డెకోర్ ఐటమ్స్ అన్నీ పెట్టున్నారు. సో గాలి ఆ రోజు అస్సలు వేయలేదండి. ఏంటో పక్కనే బీచ్ ఉంది కానీ ఒక్క చుక్క గాలి లేదనమాట. సో ఎలా ఉందంటే ఎండాకాలంలో దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు అనిపించింది అనమాట. ఫీలింగ్ అట్లానే ఉంది. సో కంప్లీట్గా గాలి లేదు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తుంది ఏంటి అంటే, సో ప్లీజ్ హైడ్రేటెడ్గా ఉండండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, వాటర్ మెలన్స్, బార్లీ, సబ్జాలు, నిమ్మకాయ నీళ్ళు, బటర్ మిల్క్ ఏవో ఒకటి తీసుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి నా ఫేస్ ఎలా ఉందంటే అలా ఉంది, మాడిపోయిన పెసరట్లాగా అయిపోయిందనమాట. సో మార్నింగ్ రాసుకొచ్చిన మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ లోషన్ అంతా చెమట ద్వారా కరిగిపోయిందండి. సో ఈ రేస్కి కొంచెం ఆ సన్స్క్రీన్ రాయడమైనా పనికొచ్చిందేమో అనిపించింది, ఎందుకంటే ఎండ అంత ఉందనమాట. అప్పటికే ఫేస్ అంతా మండిపోతుంది నాకు. సో ఎంగేజ్మెంట్ అయితే మంచిగా అంటే చాలా బాగా అయిపోయింది, సరదాగా. సో ఇవన్నీ మీకు చెప్పాను, కానీ ఆ రోజు మొత్తంలో నేను వాటర్ కూడా తాగలేదండి కనీసం. ఇక్కడైతే పల్లానంకైతే లైన్ అయితే కట్టేసాము. వీడియో చేద్దాం అనుకున్నాను
తీసుకోవాలని కానీ కుదరలేదు. అంతమంది జనాల వీడియో ఎక్కడ వద్దు, అందులో చెమటలు ఎండలు, లంచ్ టైం అయిపోతుంది. నేను నెక్స్ట్ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కేక్ కటింగ్ ఒకటి ఉందనమాట. సో అది చేసుకుంటారని రెడీ అయ్యారనమాట. ఇంక నేనైతే ఆ ఇంటికి వెళ్ళాను, తన్విక అక్కడ ఒక్కదే ఏం చేస్తుందని. సో వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా మేము జోకులు వేసేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఆకలి కూడా విపరీతంగా వేసేస్తుంది. దాని కేక్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. చల్లగా కొంచెం బటర్ స్కాచ్ కేక్ పేస్ట్రీ తిన్నాము అని. సో తినేసి అయితే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మమ్మ వచ్చింది. సో అమ్మమ్మ ఇంకా అమ్మమ్మ అంటే వేరే ఇంటి దగ్గర ఇంటి పైన పెట్టారనమాట లంచ్ అనేది. బాగా చెప్పు ఎప్పటి నుంచి మా చెల్లి పెళ్ళినప్పటి ఎంతమంది షార్ట్స్ చూసారో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి తన్విక పాప అయితే ఆ రోజు అంతా పడుకోలేదు కాదు కదా, అమ్మ అనదు బొమ్మ అందనమాట. నా దగ్గరకు అస్సలు రాదు. మా అన్నయ్యలతో తమ్ముళ్ళతో బేవత్సంగా ఆడుకుంటుంది. ఆ చిన్నపిల్లడికి పాలు తాగిపించడం ఎత్తుకోవడం అన్నీ అనమాట. ఎక్కడైతే హౌసీ ఆడుకుని బూరెలు తినేస్తున్నాను. మా నాగత్య చాలా అంటే చాలా బాగా వంట చేస్తారండి. బూరెలు, పొంగడాలు, అరిసెలు అయితే ఆవిడ హైలైట్ అని చెప్పుకోవాలి. సో ఆ బూరెలు అక్కడ యాక్చువల్లీ లంచ్కి ఏం తినలేకపోయామండి, ఎండకి ఏం అస్సలు ఏం తినలేదు. సో ఈవినింగ్ అయినప్పుడు కాకలేసిందని బూరెలు తెగలాయించేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళ మ్యారేజ్ డే ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ రోజే అనమాట. సో అందరు ఇక్కడే ఉన్నాం కదా, వాళ్ళకి సర్ప్రైజ్గా కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ సర్ప్రైజ్ అక్కడ అందరూ ఏమో కేక్ కటింగ్ అని ఒకరికొకరు చెప్పుకొని చెప్పమని ఒకరికొకరు చెప్పేసుకొని సర్ప్రైజ్ వాళ్ళకి తెలిసిపోయేలా చేసేసారు. సో ఇక్కడైతే పెళ్లి ముహూర్తాలు తీయించుకొని వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ బయలుదేరిపోద్దాము అన్న టైంకేమో ఇంకా కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడైతే పేస్ట్రీ దొరకలేదు, నార్మల్ కేకే దొరికిందండి. ఆ ఊర్లో కేక్ దొరకదనమాట, వేరే ఊరికి అయితే వెళ్ళాలి. మా వారుని మా చిన్నమరిది వెళ్ళి తీసుకొచ్చేసారనమాట. సో ఇక్కడైతే పిల్లలందరూ కేక్ కటింగ్ ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టున్నారు. పిల్లలనే కాదు పెద్దలు కూడాను. సో ఇక్కడ తన్విక్ పాప అయితే ముందు నుంచి కూర్చోపోయి ఇచ్చి అనుకున్నాను అనమాట. సో అందరు కేక్ అయితే టేస్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు పేస్ట్రీకి అలవాటు అయిపోయి నార్మల్ కేక్స్ పెద్దగా తినడం లేదు కదండి, అవన్నీ ఇప్పుడు సడన్గా తినేసరికి ఇదే బాగుంది అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోమని చెప్పామన్నమాట. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు కదండి. సో అందరు ఉన్నారు కదా, ప్రపోజ్ చేసుకోండి. పిల్లప్పుడు ప్రపోజ్ ఎలాగో చేసుకోలేదు, ఇప్పుడు మా ముందు ప్రపోజ్ చేసుకోండి అనుకుంటే ఇద్దరికిద్దరు ప్రపోజ్ చేసుకున్నారు. అండ్ పెళ్లి ముహూర్తాలు కూడా తీసేశారనమాట. పెళ్ళి కూడా ఆగస్టులోన, అండ్ ఎగ్జాక్ట్గా నా బర్త్డే రోజే పడిందండి. సర్లేండి, అందరేమో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను అన్నారు. చూద్దాం ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారో మీతో కూడా షేర్ చేసుకుంటాను. మరి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ అయితే నేనే తీస్తున్నాను అనమాట. సో అందుకే ఇక్కడ ఎక్కడ నేను కనిపించడం లేదు. సో అందరు వెనక నుండి జోకులు ఏం సౌండ్స్ గట్రా చేస్తున్నారు అనమాట, ఆట పట్టేస్తున్నారు. ఇక్కడైతే నేను చెప్పేసాను అంటున్నారు బావగారు ప్రపోజ్ చేస్తానని, నవ్వుకుంటున్నారు. ఇలాంటివి చిన్న మెమరీస్ అండి, చిన్న మూమెంట్స్ అనమాట, మళ్ళీ రావు కదా. సో ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని నేను ఉంచుకుంటున్నాను, ఈవెన్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నా సెల్లో పోయినా కూడా నా యూట్యూబ్ ఛానల్లో అయితే లైఫ్ లాంగ్ ఉంటాయి కదండి మెమరీస్. సో ఈ సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయాక ఇంకా బూరెలు పొంగడాలు పట్టుకొని పెట్టాలి, అటు వెళ్ళిపోయాం అనమాట. సో ఇంటికైతే వచ్చేసాము. ఉందాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు, ఈ చెకింగ్లు అన్నీ మళ్ళీ ఉంటాయి అనుకుని ఇంటికైతే వచ్చేసాము. నా ఫేస్ చూడండి ఎలాగుందో. తన్విక పాప కారు ఎక్కక పడుకుందనమాట, అస్సలు లేవలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.